నా ప్రజలకి వాక్యం చెప్పడానికి, నా ప్రజలకి దేవుని మాటలు చెప్పడానికి రమ్మని దేవుడు పిలుస్తా ఉంటే ఆ వ్యక్తి అంటూ ప్రభా నేను బాలుడునయ్యా. ఏమంటున్నాడు? ప్రభా నేను బాలుడిని. ఈ బాలుడు చెప్తే వింటారా? ఈ బాలుడు పాట పాడితే వాళ్ళకి అర్థం అవుతుందా? ఈ బాలుడు చదివితే ఉద్యోగం వస్తుందా? ఈ బాలుడు ఆ పనికెళ్తే పట్టించుకుంటారా? ఈ బాలుడు ఆ ఇంట్లో పనికెళ్తే నన్ను తక్కువగా చూస్తారేమో అనుకుంటాం మనం. ఈ అబ్బాయి కూడా అదే అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆయన నా ప్రజలకు సువార్త చెప్పడానికి రారా అంటే ఈ అబ్బాయి అంటున్నాడు, నేను బాలుని అంటున్నాను. నేను అంటున్నాను, నువ్వు బాలుడువా, నువ్వు నత్తోడువా, నువ్వు తెంగురోడువా, నువ్వు ఎర్రోడువా అని దేవుడికి అక్కర్లేదు. నేనంటాను, రాయితో కూడా దేవుడు అద్భుతాలు చేయగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎండిన కర్రతో కూడా నా దేవుడు అద్భుతాలు చేయగలడు. పనికిరాని ప్రతిదీ కూడా పనికొచ్చే పాత్రగా నా దేవుడు చేయగలడు. నువ్వు చేయవలసింది ఏంటంటే మొదట నీవు ఆయన మీద ఆధారపడితే, రెండవది నువ్వు ఆయన మాటకు లోబడితే దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.